బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. యూనిఫామ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ పై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ గౌడ్ టెలిగ్రామ్ ఛానల్లో బెట్టింగ్ టిప్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ నిర్వహణలో కిరణ్ గౌడ్ పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు గతంలో సినీ నటి మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వీడియోస్ ను చేసినట్టుగా అభియోగాలు వస్తున్నాయి. దాంతో మంచు లక్ష్మిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పూర్తి ఆధారాలన్నీ సేకరించిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఎవరూ ప్రమోషన్స్ చేయొద్దన్నారు డీసీపీ సూచించారు. యువతను తప్పుద్రోవ పట్టించేలా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, యువతను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా వేదిక ద్వారా బెట్టింగ్స్ ని యాప్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమందిపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుందంటే మొత్తం 11 మందిపై అటు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని వారందరికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ని ఇస్తూ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతము ఈరోజు విష్ణుప్రియ మరి కాసేపులోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి 4 గంటలకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ప్రముఖ యాంకర్ గా ఉంది, ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నటువంటి విష్ణుప్రియకు ప్రస్తుతం అయితే అటు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి విష్ణుప్రియ 4 గంటలకు విచారణకు హాజరవుతుందా లేదా అనేది కూడా మరి కాసేపులో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం 11 మందిపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసింది. ఇందులో శ్యామలతో పాటు కొంతమంది యూట్యూబర్స్, అదేవిధంగా కొంతమంది యాంకర్స్, సినీ ఆర్టిస్ట్ కూడా ఇందులో ఉన్నారు. యువతని టార్గెట్ చేసుకుని బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు వీరు సోషల్ మీడియా వేదిక ద్వారా. దీనిపై చాలా మంది యువత వారు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ తో కొంతమంది చాలా మంది బెట్టింగ్స్ పాల్పడి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం ఇటీవల కాలంలో అనేకం చూసాం. కాబట్టి పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకే ప్రస్తుతం అయితే పోలీసులు 11 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుంటే ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించారు. ప్రస్తుతం ఎవరెవరైతే బెట్టింగ్ యాప్ ద్వారా వస్తున్నారో వారందరికి సంబంధించి దానిపై కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందులో మనం చూడొచ్చు మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్, మరోవైపు ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి శ్యామల వైసీపీ నాయకురాలు ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమెతో పాటు విష్ణుప్రియ, రీతు చౌదరి, హర్ష సాయితో పాటు సన్నీ యాదవ్, ఇమ్రాన్ మొత్తం 11 మందిపై అటు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఇక డీసీపీ విజయ్ కుమార్ ఈ రోజు మాట్లాడుతూ కూడా ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఇలాంటి బెట్టింగ్స్ యాప్ ద్వారా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారందరినీ మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, ఖచ్చితంగా వారిపై సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకుంటామని మాత్రం ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు న్యూడ్ వీడియోస్, అదేవిధంగా కొన్ని డర్టీ వీడియోస్ చేస్తున్నటువంటి కొంతమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తో పాటు ప్రమోషన్ చేస్తున్నటువంటి వీరందరిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. సోషల్ మీడియా సెల్, ఐటీ సెల్ బృందం, ఒక ప్రత్యేక టీం మొత్తం కూడా ఇక్కడ సోషల్ మీడియా ఎవరెవరు ప్రమోషన్ చేస్తున్నారు, ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరెవరు డర్టీ వీడియోస్ పెడుతున్నారు, ఎవరెవరు దానికి రిప్లై ఇస్తున్నారు, వీటన్నిటిపై కూడా చాలా పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇందులో యువతని తప్పుదో పట్టించే విధంగా బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకున్నాం మాత్రం ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు విష్ణుప్రియ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది, ప్రస్తుతం యాంకర్ గా పనిచేస్తున్నటువంటి విష్ణుప్రియ కూడా పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మరకాసేపులోనే మరి విష్ణుప్రియ హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరి విష్ణుప్రియ హాజరవుతున్నా లేదని కూడా మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సునీల్, అంటే ఇప్పటి వరకు మనం చూసిన పేర్లు ఒకసారి చూస్తే యూట్యూబర్స్ కావచ్చు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్, మోస్ట్లీ బుల్లితెర తారలు మనకు కనిపించారు. బట్ వాట్ అబౌట్ మూవీ స్టార్స్ అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సోషల్ మీడియాలో. చూసుకుంటే సోను సూద్ పేరు కావచ్చు, విరాట్ కోహ్లీ గతంలో ఇలా చేశారు అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దానికి ఎటువంటి ఆన్సర్ ఉంది వాళ్ళకి?
ప్రస్తుతం గతంలో కాదు, ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో చేస్తున్నటువంటి వారందరూ ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ బెట్టింగ్స్ యాప్ ద్వారా చాలా మంది యువత సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా మనం చాలా చూసాము. ఎందుకంటే లోన్స్ తీసుకుంటారు బెట్టింగ్స్ యాప్ ద్వారా, వివిధ సోషల్ మీడియాలో వేదిక ద్వారా వస్తున్నటువంటి లోన్స్కి అట్రాక్ట్ అయ్యి లోన్ తీసుకొని ఇందులో బెట్టింగ్స్ యాప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ లోన్ కట్టకపోతే వారు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి ఎవరైతే ఈ బెట్టింగ్స్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారో వారందరిపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. మీరు అన్నట్టు గతంలో కూడా చాలా మంది మంచు లక్ష్మి కావచ్చు, మరోవైపు సోను సూద్ కావచ్చు, చాలా మంది చేశారు. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో వారు చేశారు, ఆ యాడ్స్ కంప్లీట్ కూడా క్లోజ్ కూడా కావడం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఎవరైనా ఈ బెట్టింగ్స్ యాప్స్ని ఎక్కువగా ప్రమోషన్ చేస్తున్నట్టు వారు మాత్రము అటు తెలంగాణ పోలీసులు మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగానే ఈరోజు 11 మంది సినీ సెలబ్రిటీలతో పాటు జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. 11 మందిలో విష్ణుప్రియకు ఈరోజు పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి మరి విష్ణుప్రియ హాజరవుతుందా లేదా తన అడ్వకేట్ని పంపుతుందా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేస్తే అందులో విష్ణుప్రియకు ఈరోజు డేట్ ఇచ్చారు. మరొక డేటు, మరొక డేట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్ని ఆ పోలీసులు సర్వ్ చేశారు. ఆ సర్వ్ డేట్ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం అందరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్స్ యాప్ అనేది ఇల్లీగల్గా నిర్వహిస్తున్న పనులు. బెట్టింగ్స్ యాప్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిషేధమైంది. ఈ నిషేధమైనటువంటి బెట్టింగ్స్ యాప్ ద్వారా పూర్తిగా యువత తప్పుదో పట్టించే అవకాశం ఉంది. యువత చెడు మార్గాలు పెడతారు. బెట్టింగ్స్ కోసం వారందరూ కూడా ప్రమోషన్ చేస్తూ చాలామంది డబ్బులు అందులో వెచ్చించే ప్రక్రియ చేస్తున్నారు. చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ప్రైవేట్గా లోన్స్ తీసుకొని వారందరూ కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసులో చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. కాబట్టి ఇందులో భాగంగానే ఈరోజు 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. 11 మందిలో ఈరోజు విష్ణుప్రియని విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరి విష్ణుప్రియ విచారణకు హాజరవుతుందా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఈరోజు డీసీపీ విజయ్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఇలాంటి బెట్టింగ్స్ యాప్స్ ద్వారా ఎవరైనా ప్రమోషన్ చేస్తే మాత్రం అలాంటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలి. వారు ఎంతటి వారైనా సరే, సినీ సెలబ్రిటీలైనా, హీరోలైనా, హీరోయిన్స్ అయినా, ఎవరైనా సెలబ్రిటీలైనా మాత్రం అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఖచ్చితంగా అలాంటి వారిపై సీరియస్గా కొరడా చూపిస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ కేసులో ఇప్పటికైనా డబ్బుల కోసం, అంటే కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఇస్తామని సంపాదించు విలాసవంతమైన జీవితాల కోసము అమాయక ప్రజలను బలి తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకున్న మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.